హాయ్! ఈ వీడియోలో గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం ఎండుమిర్చి, పల్లీలు, కొబ్బెర, ధనియాలు, జీలకర్ర, మిరియాలు సన్నని మంట మీద వేపుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి ఇంకా ఒక టమోటా, హాఫ్ మైనా ఎర్రగడ్డ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వంకాయను ఇట్లా 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలోకి మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలాను నింపాలి. ఇలా అన్ని వంకాయల్లో నింపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెన్నం తీసుకొని దాంట్లో నూనె వేసి కొంచెం జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత మనం మసాలాతో నింపుకున్న వంకాయలు వేసేయాలి. వంకాయలు వేయంగా మిగిలిన మసాలాను వంకాయల మీద వేసి నీరు పోయకుండా అలాగే నూనెలో కాసేపు వేగనివ్వాలి. ఒక 3 to 4 minutes. అలా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్ మనం మిక్సీలో మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా, సో వాటిలో వేసేసి ఆ వాటర్ని దీంతో వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes హై సిమ్లో, ఒక 10 minutes లో సిమ్లో పెడితే వంకాయ కూర రెడీ అండి.